ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు పెద్దలకు ముందున్న సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ పులివెందులకు కృష్ణా జలాలు వస్తా ఉన్న సందర్భం, మనమంతా కూడా సంతోషిస్తున్న సందర్భం. ఈరోజు పైడిపాలెం ప్రాజెక్టు ఆనాడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి దాదాపు ఆయన మరణించే నాటికే 668 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు, ఖర్చు పెట్టారు. ఈరోజు 3 ఇయర్స్లో ఈరోజు మరి ఆ పెండింగ్ పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకొని రావడం మన రైతులందరం కూడా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈరోజు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కళ సాకారమైన వేళ జోహార్ వైఎస్ఆర్. ఇవాళ ఈ జన్మభూమి కార్యక్రమం కాబట్టి కొన్ని రిక్వెస్ట్ సీఎం గారికి, చిన్న రిక్వెస్ట్ సార్. విలేజ్ వరకే, వేరే ఊర్లన్నీ మా ఎమ్మెల్యేలు కూడా ఇస్తారంటే తీసుకోలేదు. విలేజ్ వరకు ఉంటే చెప్పు. ఈ విలేజ్ కి సంబంధించి పైడిపాలెం ముంపు గ్రామాలు ఏ రకంగా అయితే మనం గండికోట ముంపు గ్రామాలకు 479 crores ప్యాకేజ్ మంజూరు చేశారో, అదేవిధంగా ఈ జీకేఎల్ఐ సిస్టంలో అంతర్భాగమైన పైడిపాలెం ప్రాజెక్టు కూడా మరి అదే రకమైన ప్యాకేజ్ యూనిట్ కు 6,70,000 రూపాయలు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం సీఎం గారు. అదేవిధంగా 2012-13 శనగ పంట బీమా గురించి అనేకసార్లు రిక్వెస్ట్ చేశాం, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కరెంటు బిల్లుల సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడికి పోయినా ఎస్సీ ఎస్టీలు పాపం కరెంటు బిల్లులు కట్టలేక అవస్థ పడుతున్నారు. వాళ్ళ కరెంటు బిల్లులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో పూర్తిగా వాళ్ళ బిల్లులు చెల్లించమని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను సీఎం గారు. కాదు, మీరు అడగడం కూడా బ్రదర్, నేను ఎప్పుడో 50 యూనిట్లు ఎస్సీ ఎస్టీ కాలనీలకి కన్సెషన్ ఇచ్చాను. అన్ని బిల్లులు కూడా మాఫీ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సప్లాన్ ద్వారా ప్రతి ఒక్కరికి 50 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మీరు అడగాల్సిన పని లేదు, అది అమలు అవుతా ఉంది. ఇది అమలు కావడం లేదు సీఎం గారు. అవి లాస్ట్ కిన్ లెట్ దెమ్ డూ ఇట్. నేను చెప్తాను, అది ఏదైనా ఉంటే ఆర్డరే ఉంది. ఎప్పుడో ఆర్డర్స్ ఇష్యూ చేశాం. నిన్న అన్ని మీటింగ్లో కూడా అది కూడా మేము సమీక్షల్లో పెట్టాం. ఇక్కడ అమలు కాకపోతే అమలు చేపిస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనకు మన వాళ్ళు ఇప్పుడే నాకు సతీష్ కుమార్ రెడ్డి గారు వినమ్మా, సతీష్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్పారు. కానీ మనకు ఈరోజు వదిలే ప్లేస్ వదిలేండి. వాళ్ళు పాపం ఏదో ఆవేదనతో బాధతో ఉన్నారు. వాళ్ళు మీరు వదిలిపెట్టకుండా ఏంటి? వాళ్ళు నీళ్లు రావనుకున్నారు, నీళ్లు వచ్చాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాయలసీమ పులివెందల శాశ్వతంగా తుపాకులతోనో కత్తులతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా జలాలతో ఆడుకోవాలని, నీటితో బాగుపడాలని, నీరు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకా పులివెందల్లో గొడవలే ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లక్షల రూపాయలు వస్తే, లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు గొడవలకు రారు. అది వాళ్ళ బాధ, నా బాధ. మీ జీవితాల్లో వెలుగు తేవాలి. పులివెందల దేశానికి ఆదర్శం కావాలి. నేను అడుగుతున్నా, పులివెందల్లో వచ్చే పంటలు ఎక్కడన్నా వస్తాయా? ఆరెంజెస్ ఎక్కడన్నా వస్తాయా? ఇప్పుడే తీసుకొచ్చారు మా తమ్ముళ్ళు ఆ అరటి గల.